బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 అధ్యాయం 9 శాంతిని కాపాడుకోవడం మరియు మంచి ప్రవర్తన కోసం భద్రత సెక్షన్లు 125 నుంచి 143 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 9వ అధ్యాయం పబ్లిక్ ఆర్డర్ను నిర్వహించడానికి మరియు వ్యక్తులు మంచి ప్రవర్తనను ప్రదర్శించేలా చేయడానికి తీసుకోగల చర్యలను సూచిస్తుంది. సెక్షన్ 125 నుండి 143 వరకు శాంతి భంగాలను నివారించడానికి మరియు వారి సత్ప్రవర్తనను నిర్ధారించడానికి వ్యక్తులు భద్రతనందించాలని కోరడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి. ఈ నిబంధనలు ప్రజాభద్రతకు సంభావ్య బెదిరింపులను ముందస్తుగా పరిష్కరించడానికి మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడానికి అవసరం. సెక్షన్ 125 నేరారోపణపై శాంతిని కొనసాగించడానికి భద్రత. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న నేరానికి పాల్పడిన వ్యక్తికి శాంతి భద్రతలతో లేదా ష్యూరిటీలు లేకుండా బంధాన్ని అమలు చేయడానికి సెక్షన్ 125 కోర్టుకు అధికారం ఇస్తుంది. పబ్లిక్ ఆర్డర్కు భంగం కలిగించే ప్రవర్తనన వ్యక్తులపై నివారణ చర్యలను విధించడానికి ఈ నిబంధన కోర్టును అనుమతిస్తుంది. సెక్షన్ 126 ఇతర కేసులలో శాంతిని కొనసాగించడానికి భద్రత. నేరారోపణ జరగని సందర్భాల్లో కూడా శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేసే న్యాయస్థానం అధికారాన్ని ఈ సెక్షన్ పొడిగిస్తుంది. ఒక వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశముందని మేజిస్ట్రేట్కు సమాచారం అందితే శాంతి భద్రతల కోసం బాండ్ను ఎందుకు అమలు చేయకూడదో కారణం చూపమని ఆ వ్యక్తిని ఆదేశించవచ్చు. సంభావ్య బెదిరింపులు వాస్తవవాంతరాలుగా మారకముందే వాటిని పరిష్కరించడానికి ఈ నివారణ చర్య కీలకం. సెక్షన్ 127 విద్రోహ విషయాలను వ్యాప్తి చేసే వ్యక్తుల నుండి మంచి ప్రవర్తనకు భద్రత. సెక్షన్ 127 ప్రత్యేకంగా హింసను లేదా ప్రజారుగ్మతను ప్రేరేపించే విద్రోహ లేదా తాపజనక పదార్థాలను వ్యాప్తి చేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. న్యాయస్థానం అటువంటి వ్యక్తులు మంచి ప్రవర్తన కోసం బాండ్ను అమలు చేయవలసి ఉంటుంది. తద్వారా ప్రజాశాంతి మరియు భద్రతను అస్థిరపరిచే పదార్థాల వ్యాప్తిని నిరోధించవచ్చు. సెక్షన్ 128 అనుమానిత వ్యక్తుల నుండి మంచి ప్రవర్తనకు భద్రత. నిర్దిష్ట నేరం చేయనప్పటికీ ప్రజాభద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు అనుమానించబడిన వ్యక్తుల నుండి మంచి ప్రవర్తన కోసం భద్రతను డిమాండ్ చేయడానికి ఈ విభాగం మేజిస్ట్రేట్ను అనుమతిస్తుంది. ఈ చురుకైన విధానం అనుమానాస్పద లేదా హానికరమైన ప్రవర్తన యొక్క చరిత్ర కలిగిన వ్యక్తుల ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సెక్షన్ 129 అలవాటైన నేరస్తుల నుండి మంచి ప్రవర్తనకు భద్రత. సెక్షన్ 129 అలవాటైన నేరస్తులు పదే నేరాలు చేసిన చరిత్ర కలిగిన వ్యక్తులపై దృష్టి పెడుతుంది. తదుపరి నేర కార్యకలాపాలను నిరోధించడానికి మంచి ప్రవర్తన కోసం బాండ్ను అమలు చేయాలని కోర్టు అటువంటి వ్యక్తులను కోరవచ్చు. ఈ నిబంధన రెసిడివిజంను అరికట్టడం మరియు సాధారణ నేరస్తులను పరిశీలనలో ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సెక్షన్ 130 ఆర్డర్ టు బి మేడ్. సెక్షన్ 130 ప్రకారం శాంతి భద్రతలు లేదా సత్ప్రవర్తన కోసం భద్రతను కోరే ఏదైనా ఆర్డర్ తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా ఉండాలి. అందుకున్న సమాచారం యొక్క సారాంశం, బాండ్ మొత్తం, అది అమలులో ఉన్న కాలం మరియు సంఖ్యను పేర్కొంటుంది. పాత్ర మరియు ష్యూరిటీల తరగతి ఏదైనా ఉంటే అవసరం. ఇది చట్టపరమైన ప్రక్రియలో ప్రదర్శకత మరియు స్పష్టతను నిర్ధారిస్తుంది. సెక్షన్ 131 కోర్టులో హాజరయ్యే వ్యక్తికి సంబంధించిన ప్రక్రియ. ఈ విభాగం కోర్టుకు హాజరైన వ్యక్తి నుండి భద్రతను డిమాండ్ చేసే విధానాన్ని వివరిస్తుంది. న్యాయస్థానం వ్యక్తికి ఆదేశాన్ని వివరించాలి మరియు భద్రతను ఎందుకు సమకూర్చాల్సిన అవసరముండకూడదో కారణం చూపడానికి వారిని అనుమతించాలి. వ్యక్తులు ఆర్డర్కు గల కారణాలను అర్థం చేసుకున్నారని మరియు దానిపై పోటీ చేయడానికి అవకాశముందని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 132 హాజరు కాని వ్యక్తి విషయంలో సమన్లు లేదా వారెంట్. భద్రత అవసరమయ్యే వ్యక్తి కోర్టులో హాజరు కానట్లయితే సెక్షన్ 132 వారి హాజరును సురక్షితంగా ఉంచడానికి సమన్లు లేదా వారెంట్ జారీ చేయడానికి అందిస్తుంది. సెక్యూరిటీ ఆర్డర్కు అనుగుణంగా వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లు ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 133 సమన్లు లేదా వారెంట్తో పాటు ఆర్డర్ కాపీ. సెక్షన్ 133 ప్రకారం
సెక్షన్ 132 ప్రకారం జారీ చేయబడిన ఏదైనా సమన్లు లేదా వారెంట్తో పాటు భద్రతను కోరుతూ ఆర్డర్ కాపీని అందించడం అవసరం. ఇది వ్యక్తి తన కనిపించడానికి గల కారణాలను మరియు డిమాండ్ చేసిన భద్రత యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నట్లు నిర్ధారిస్తుంది. సెక్షన్ 134 వ్యక్తిగత హాజరును తొలగించే అధికారం. ఈ విభాగం అనవసరంగా భావించినట్లయితే భద్రతను అందించడానికి అవసరమైన వ్యక్తి యొక్క వ్యక్తిగత హాజరు నుండి కోర్టును తిరస్కరించడానికి అనుమతిస్తుంది. ఇది చట్టపరమైన ప్రక్రియలో సౌలభ్యాన్ని అందిస్తుంది మరియు ప్రొసీడింగ్లను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. సెక్షన్ 135 సమాచారం యొక్క సత్యానికి సంబంధించిన విచారణ. సెక్షన్ 135 ప్రకారం మేజిస్ట్రేట్ ఏ వ్యక్తికైనా భద్రత కల్పించాలని కోరే ముందు అందిన సమాచారం యొక్క నిజంపై విచారణ జరపాలి. భద్రత కోసం డిమాండ్ విశ్వసనీయమైన మరియు నిరూపితమైన సమాచారంపై ఆధారపడి ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 136 భద్రత ఇవ్వాలని ఆదేశం. మేజిస్ట్రేట్ సమాచారంతో సంతృప్తి చెందితే సెక్షన్ 136 ఆ వ్యక్తికి భద్రత కల్పించాలని ఆదేశించే అధికారమిస్తుంది. ఈ ఆర్డర్ తప్పనిసరిగా బాండ్ యొక్క షరతులను మరియు భద్రత ఉన్న కాలాన్ని పేర్కొనాలి నిర్వహించాలి. సెక్షన్ 137 వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన వ్యక్తిని విడుదల చేయడం. సెక్షన్ 137 విచారణలో మేజిస్ట్రేట్ సమాచారంతో సంతృప్తి చెందకపోతే లేదా వ్యక్తి అవసరమైన భద్రతను సమకూర్చినట్లయితే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా తెలియజేయబడిన వ్యక్తి యొక్క డిశ్చార్జ్ కోసం అందిస్తుంది. తగిన కారణం లేకుండా వ్యక్తులు అనవసరమైన చట్టపరమైన పరిమితులకు లోబడి ఉండరని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 138 భద్రత అవసరమయ్యే కాలం ప్రారంభం. న్యాయస్థానం నిర్దేశించని పక్షంలో ఆదేశం యొక్క తేదీ నుండి భద్రత అవసరమయ్యే కాలం మొదలవుతుందని ఈ విభాగం నిర్దేశిస్తుంది. ఈ స్పష్టత వ్యక్తిపై విధించిన చట్టపరమైన బాధ్యత యొక్క వ్యవధిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. సెక్షన్ 139 బాండ్ యొక్క విషయాలు. సెక్షన్ 139 అమలు చేయవలసిన బాండ్ యొక్క కంటెంట్లను వివరిస్తుంది. శాంతిని కాపాడుకోవడం లేదా మంచి ప్రవర్తన కలిగి ఉండటం, ఉల్లంఘనకు జరిమానా మరియు పూచీకత్తులతో సహా. ఇది బాండ్ యొక్క నిబంధనలు స్పష్టంగా మరియు అమలు చేయగలవని నిర్ధారిస్తుంది. సెక్షన్ 140 ష్యూరిటీలను తిరస్కరించే అధికారం. ఈ సెక్షన్ మేజిస్ట్రేట్ కు ఏదైనా ష్యూరిటీలు సరిపోదని భావించినట్లయితే వాటిని తిరస్కరించే అధికారాన్ని ఇస్తుంది. ఇది అందించిన ష్యూరిటీలు విశ్వసనీయమైనవని మరియు వ్యక్తి యొక్క బాండ్ కు అనుగుణంగా ఉండేలా చూసుకోగలవని నిర్ధారిస్తుంది. సెక్షన్ 141 సెక్యూరిటీ డిఫాల్ట్ లో జైలు శిక్ష. సెక్షన్ 141 ప్రకారం ఒక వ్యక్తి అవసరమైన భద్రతను అందించడంలో విఫలమైతే భద్రతను కోరిన కాలం లేదా భద్రతను సమకూర్చే వరకు వారిని జైలులో ఉంచవచ్చు. ఈ నిబంధన కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తుంది. సెక్షన్ 142 భద్రత కల్పించడంలో విఫలమైనందుకు ఖైదు చేయబడిన వ్యక్తులను విడుదల చేసే అధికారం. ఈ సెక్షన్ భద్రతనందించడంలో విఫలమైనందుకు జైలులో ఉన్న వ్యక్తులను తరువాత అవసరమైన భద్రతను అందించినట్లయితే వారిని విడుదల చేయడానికి అనుమతిస్తుంది. ఇది వ్యక్తులు న్యాయస్థానం యొక్క డిమాండ్లకు అనుగుణంగా మరియు వారి విడుదలను పొందే అవకాశాన్ని కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది. సెక్షన్ 143 బాండ్ గడువులేని కాలానికి భద్రత. సెక్షన్ 143 భద్రతను అందించడంలో విఫలమైనందుకు ఒక వ్యక్తిని జైలులో ఉంచిన పరిస్థితితో వ్యవహరిస్తుంది కానీ తరువాత దానిని అందిస్తుంది. పబ్లిక్ ఆర్డర్ మరియు మంచి ప్రవర్తన యొక్క నిరంతర నిర్వహణను నిర్ధారిస్తూ వాస్తవానికి నిర్దేశించిన గడువులేని కాలం వరకు బాండ్ అమలులో ఉంటుంది. సారాంశం BNSS 2023 యొక్క 9వ అధ్యాయం శాంతిని కాపాడేందుకు మరియు మంచి ప్రవర్తనకు భరోసా ఇవ్వడానికి వ్యక్తులకు భద్రత కల్పించడం కోసం ఒక సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది. వివరణాత్మక నిబంధనల ద్వారా ఇది పబ్లిక్ ఆర్డర్కు సంభావ్య బెదిరింపులకు వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానాలు మరియు మేజిస్ట్రేట్లకు అధికారం ఇస్తుంది. ఈ చర్యలు ప్రమాదాలను ముందస్తుగా పరిష్కరించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి మరియు శాంతికి భంగం కలిగించే ప్రవృత్తిని కలిగి ఉన్న వ్యక్తులు చట్టపరమైన పరిశీలనలో ఉండేలా చూసుకుంటారు. అధ్యాయం వ్యక్తిగత హక్కుల రక్షణతో ప్రజాభద్రత అవసరాన్ని సమతుల్యం చేస్తుంది. భద్రత డిమాండ్లు విశ్వసనీయ సమాచారం ఆధారంగా మరియు పారదర్శక చట్టపరమైన ప్రక్రియల ద్వారా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.